రీసెంట్గా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వచ్చిన BSOD బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఇష్యూ వల్ల ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో బ్యాంక్స్, ఎయిర్లైన్స్, టీవీ ఛానల్స్, ఐటీ సర్వీసెస్ స్తంభించిపోయాయి. అసలేంటి ఈ BSOD? ఎందుకు ఈ సమస్య ఇంత పెద్దది అయ్యింది? దీనికి కారణం ఏంటి? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియోని చూడండి. హాయ్, నా పేరు లిబ్నా లక్వరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్స్ అలాగే ల్యాప్టాప్స్లో 70% మైక్రోసాఫ్ట్ విండోస్ను వాడతారు. అయితే వీటిలో జూలై 19న సడన్గా ఈ విధంగా బ్లూ స్క్రీన్స్ కనిపించాయి. ఇలాంటి బ్లూ స్క్రీన్స్ సివియర్ ఇష్యూ వల్ల కంప్యూటర్స్ సేఫ్గా పని చేయలేవని అనిపించినప్పుడు ఈ విధంగా కనిపించి కంప్యూటర్స్ అలాగే ల్యాప్టాప్స్ సడన్గా రీస్టార్ట్ అవ్వడం, షట్ డౌన్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల సేవ్ చేయని డేటా మొత్తం పోతుంది. రీసెంట్గా ఈ ఇష్యూ రావడం వల్ల UK, US, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లో హెల్త్ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫ్లైట్స్ డిలే అవ్వటం, పేమెంట్స్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం, మన దేశంలో అయితే ఐటీ సర్వీసెస్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యాయి. దీనితో పాటు ఇండిగో, స్పైస్ జెట్, విస్తారా లాంటి ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు రీషెడ్యూల్ అయ్యాయి. కొన్ని డిలే కూడా అయ్యాయి. కొన్ని చోట్ల చేతితో రాసిన బోర్డింగ్ పాస్లను ఇచ్చారు. అయితే దీనికి కారణం మైక్రోసాఫ్ట్ కాదు, క్రౌడ్ స్ట్రైక్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ. మైక్రోసాఫ్ట్ కంపెనీకి సెక్యూరిటీ సొల్యూషన్స్ను ప్రొవైడ్ చేసే ఈ కంపెనీ రీసెంట్గా ఒక బగ్కు అప్డేట్ ఇచ్చింది. దానివల్ల విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇలా ఎఫెక్ట్ అయ్యాయి. ఒకసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇలా అవ్వడం వల్ల మొదట్లో దాన్ని సైబర్ అటాక్ అని అనుకున్నారు. కానీ తర్వాత అది క్రౌడ్ స్ట్రైక్ ఇచ్చిన అప్డేట్ వల్ల అని తెలిసింది. ఒక ఆపరేటింగ్ సిస్టంలో ప్రాబ్లం వస్తేనే ఇంత జరిగింది. అదే ఇంటర్నెట్ ఒకసారిగా ఆగిపోతే